नेक्स्ट स्पीकर को बुलाने जा रहा हूं, BS रामुलु। आप आइए, अपना नज़र ख्यालात को इजहार कीजिए। ఇప్పుడు మీ ముందు BS రాములు గారు తమ మూలమైన సందేశాన్ని ఇస్తారు. పెద్దలు భూపతి కృష్ణమూర్తి గారితో కొంతకాలమైనా కలిసి పనిచేసే అవకాశం లభించింది. కొండలక్ష్మి బాపూజీ గారు తనదైన శైలిలో అందరినీ కొలకపోవాలని చాలా రకాల సంస్థల్ని పిలిచి అనేక సార్లు మీటింగ్ పెట్టిండు, అనేక చోట్ల మీటింగ్ పెట్టిండు. అలాగే భూపతి కృష్ణమూర్తి గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొనడం, చెల్లుడిని కార్యక్రమంలో పాల్గొనడం, తమ సూచనలు చేయడం, తెలంగాణ ఒకటే నినాదం, తెలంగాణ రావాలి. అట్లా తెలంగాణ ప్రజాసమితి అనేది ఇంకా కంటిన్యూ అవుతుందనే విషయాన్ని నేను భూపతి కృష్ణమూర్తి గారి ద్వారానే విన్నాను, చూసినాను. సాధన సమిరోధులందరినీ కృష్ణమూర్తి గారు అలాగే కొండలక్ష్మి గారు ఆర్గనైజ్ చేసి అనేక సార్లు విజ్ఞప్తులు చేయడము, ఢిల్లీలో కలవడము చేసింది. అయితే భూపతి కృష్ణమూర్తి గారు వరంగల్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన స్థితి ప్రతిసారి కావడం వల్ల ఇక్కడ పార్టిసిపెంట్ గానే తను పాల్గొన్నాడు. ఆర్గనైజర్ గా ఉండడానికి అవకాశం రానట్టుగా అనిపించింది. ఇక్కడ ఉంటే ఇంత ఉత్సాహం ఉన్నటువంటి పెద్ద ఆయనతో ఉంటే ఇంత బాగుండేది. అలా కొండలక్ష్మి బాబుజీ, భూపతి కృష్ణమూర్తి ఆనాడు పనిచేసిన వాళ్ళందరూ కలిసి పనిచేస్తుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం తప్ప పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ మొత్తంగా రావడం జరిగింది. తెలంగాణ గాంధీగా నిలిచారు. ఇవాళ కాకపోతే రేపైనా చరిత్ర యువతరం ఆయన చరిత్ర రాస్తుంది. వీటికన్నా ముఖ్యంగా రఘువీరరావు గారు కానీ, ఈ విజయభాస్కర్ కానీ, ఈ కృష్ణమూర్తి కానీ, వీళ్ళు ధన్యజీవులు. వాళ్ళు తెలంగాణ కళని సాకారంగా చూసి తృప్తిగా వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఒక రకంగా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. 1969లో ఎవరి చరిత్ర వాళ్ళు రాసుకోలేదు. అప్పుడు పత్రికలు లేవు, టీవీలు లేవు, ఏది లేవు. ఇప్పుడు ఈ 15 సంవత్సరాలుగా పత్రికలు వచ్చినాయి, కొంత రాస్తున్నారు, పుస్తకాలు కూడా 100 పుస్తకాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఎవరి చరిత్ర వారు రికార్డు చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ గారు చెప్పారు. ఆ చరిత్ర డాక్టర్ గారు 7 మేము పేరు లేకుండా చేసిన చర్చ నుంచి ఇక్కడ మొదలైన విషయం నాకు మొదటిసారి ఇప్పుడే తెలిసింది. ఇది రికార్డు చేయడం అవసరం. ఇది రేపు కూడా పాత పడుతుంది. అందువల్ల నీ చరిత్రను రాసుకో. నీతో ఎంతమంది కలిసి పనిచేశారో ఆ చరిత్ర రాసుకో. ఆ తర్వాత అది అచ్చేస్తావా అచ్చేదా పక్కన పెట్టండి. ఎక్కడికక్కడ రికార్డు చేయకపోతే రాజకీయాల్లోకి అధికారంలోకి వచ్చిన వాళ్ళ చరిత్ర మాత్రమే చరిత్రగా మిగులుతుంది. మధుకేరెడ్డి గారు ఎంత వర్క్ చేసిండు అమెరికాలో ఉండి. అసలు అమెరికాలో ఉన్నాడా, లేదా హైదరాబాద్ ఉన్నాడా, లేదా నల్గొండకు పోయిందా తెలియనంతగా ఎన్ని ఫ్లైట్లలో తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. తెలుగు భాషకి ఒత్తక్షరాలు అక్కర్లేదు, తెలంగాణ భాషకి అని చెప్పి ఆ అక్షరాలు తీసేసి కొత్తదైనటువంటి మన తెలంగాణ భాషకు అనుకూలంగా లిపిని తయారు చేసిండు. మరి అలాగే అమెరికాలో వచ్చిన వాళ్ళకల్లా చెప్పి అడిగి తెలుసుకుని దాని కలిసి దాని చెప్పి ఇప్పుడు ప్రతిసారి సూచన చేసినట్టుగానే, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని సూచనలు చేసిండు. ఈ చరిత్ర ఇక రికార్డు కాదు, ఎవరు చేయరు. ఎందుకంటే రాజకీయాల్లో పదవుల వల్ల వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత పదవుల ద్వారా వచ్చిన వాళ్ళు, పదవులకు ఎక్కిన వాళ్ళు, వారి చరిత్ర కాదు. ఉదాహరణకి నెహ్రూ ప్రధానమంత్రి, ఆయన చరిత్ర ఇలా ఉన్నదంటారు. అలాగే గాంధీ జాతిపిత, ఆయన చరిత్ర ఇలా ఉందంటారు. ఆ తర్వాత ఒక మంత్రి ఫలమైన అబ్దుల్ కలాం ఇలా చేశారంటారు. అంతే తప్ప ఆ పదవుల్లో లేని వారి చరిత్ర ఇక మన రికార్డ్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల దయచేసి మీరందరూ మీ చరిత్ర మీరు రాసుకోండి. మీరు ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ చరిత్ర రాయమనండి. అది పేజ్ అవుతుందా, 2 పేజ్ అవుతుందా, డైరీ లాగా రాస్తారా, ఇతరత్ర సంఘటన లాగా రాస్తారా,
రాస్తారా, పార్టిసిపెంట్ గా రాస్తారా, ఆర్గనైజర్ రాస్తారా, మీకున్న స్థాయి సంబంధించి మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి దాన్ని ఆ తర్వాత లోకల్ గానో సాధన గానో చిన్న పుస్తకం గానో ఏదైనా వేయండి, మీ జీవిత చరిత్ర రాసుకోండి. అది లేకపోతే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు రేపు ఇంకొక అధికారంలోకి వస్తారు, ఆ తర్వాత ఇంకొకరు అధికారంలోకి వస్తారు. ఆ చరిత్ర అధికారిక చరిత్రగా మిగులుతుంది, ఈ చరిత్ర కనుమరుగవుతుంది. మాజీ ప్రధానమంత్రి పి నరసింహారావు కాళోజీ యాదిలో పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటూ సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మాట అన్నాడు, ఏది చరిత్ర, ఏది సరైన చరిత్ర, వ్యక్తిగతంగా డైరీలలో రాసుకున్నది, ఆత్మకథలు రాసుకున్నది సరైందా, లేకపోతే పార్టీలో ఉండి అధికారికంగా రాసిన చరిత్ర సరైందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరిగింది. చివరికి ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్పారంటే అధికారికంగా రాసిన చరిత్ర ఆ అభిప్రాయాలు అతనివి కావు, అది అందరివి, అది దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, పదవిలో ఉన్నప్పుడు అంగీకరించవచ్చు. కనుక వాళ్ళు డైరీలలో ఉత్తరాలలో వాళ్ళ సొంత పుస్తకాలు రాసిన చరిత్ర నిజమైన చరిత్ర అని ప్రపంచం అంతా గుర్తించిందన్నాడు. అందువల్ల మీరు ఎవరి చేత వాళ్ళు రాసుకుంటే అదే సత్యంగా మిగిలిపోతుంది. అవన్నీ కలిసి ఒక నిజమైన సామాజిక పరిణామాల ఉద్యమాల చరిత్ర అవుతుంది. అది పాటలు రాయడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, వీడియో తీయడం కావచ్చు, వార్తలు రాయడం కావచ్చు, ఆర్గనైజ్ చేయడం కావచ్చు, ఇక్కడి నుంచి అక్కడి దాకా రోడ్ల మీద వంట చేసుకోవడం కావచ్చు. ప్రపంచంలో ఇంత గొప్పగా శాంతియుతంగా అనేక ఉద్యమాలలో అనేక రకాల పోరాట పనులు సృష్టించి ప్రపంచానికి ఒక ఆదర్శంగా శాంతియుత ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ చరిత్రను రాసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాసుకొని దాన్ని రికార్డు చేసుకుని వాళ్ళ కొడుకులకు, వీడులకి, తమ్ముళ్ళకి, బామ్మలకి, మనవలకి, మనవలకి అందేటట్టుగా రికార్డు చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భూపతి కృష్ణమూర్తి గారి చరిత్ర అట్లా మనకు మిస్ అయ్యే అవకాశం ఉన్నది. కనుక ఇలాంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఇతరులతో ఇంటర్వ్యూ తీసుకొని ఈ యువతరం జర్నలిస్టులు అదంతా రికార్డు చేసి అలాగే ఇలా ఒక 100 పేజీలు, 200 పేజీలు, 500 పేజీలు ఆ చరిత్రని ఆయన ద్వారా వచ్చే కొన్ని వందల పేర్లను కూడా రికార్డు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా రఘువీరరావు గుర్తు చేసుకుంటూ, అలాగే ఉదయ భాస్కర్ గుర్తు చేసుకుంటూ, అలాగే కొండలక్ష్మి బాబుని గుర్తు చేసుకుంటూ, టిఎన్ సదలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ, ఈశ్వరబాయి గారిని గుర్తు చేసుకుంటూ, ఆనాడు పదవుల్ని ఇలాగా వదిలేసినటువంటి వాళ్ళు గుర్తు చేసుకుంటూ, అలాగే భూపతి కృష్ణమూర్తి గారిని గుర్తు చేసుకుంటూ వారందరికీ ఇన్ని వాళ్ళు అర్పిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.